आइसक्रीम पार्लर मस्जिद करीम खातून कर्नूल रोड जरचल्ला पर शानदार इफ्तिताह अमल में आ चुका है। मालिक पार्लर ने अवाम से इस्तेफादा हासिल करने की अपील की है। నమస్కారం NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం। నా పేరు దివ్య। పారాచూట్ నేతలు కాంగ్రెస్ కు చేసిందేమిటి? బీఆర్ఎస్ రాష్ట్ర నేత మొహమ్మద్ సాదిక్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది। ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తన పార్టీ తరపులు తెరిచి అన్ని రాజకీయ పార్టీల నేతలను గుండుగుత్తుగా నేతలను చేర్చుకుని వారికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చిన సందర్భం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నేత మొహమ్మద్ సాదిక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు। ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం వచ్చింది। దాని తర్వాత కొందరు ఎమ్మెల్యేలు తన విజయోత్సవ సభల్లో మాట్లాడుతూ ఇతర పార్టీల వారు తమకు శుభాకాంక్షలు తెలియజేసే సందర్భంలో మేము మీ పార్టీలోకి వస్తాం, చేర్చుకోండి అంటున్నారని, వారికి ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోము, మా పార్టీలోనే కార్యకర్తలు అంటున్నారని సాదిక్ ఎద్దేవా చేశారు। ఇతర పార్టీల వారి నుంచి కాంగ్రెస్ పార్టీ వారు ఇబ్బంది పడ్డారు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేర్చుకోము అనడం హాస్యాస్పదమని సాదిక్ అన్నారు। కొందరు ఎమ్మెల్యేలు వీడియోలు తీసి ప్రసార మాధ్యమాల్లో షేర్ చేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని సాదిక్ అన్నారు। ఎన్నికల ముందు ఇతర పార్టీల వారు చేరి కాంగ్రెస్ లో లేని నష్టం ఎన్నికల తర్వాత చేరితే నష్టమేంటని సాదిక్ గుర్తు చేశారు। కాంగ్రెస్ లో పెద్ద నేతలకు తప్ప చిన్నపాటి నేతలు ఎక్కడి వారు అక్కడే ఉన్నారని సాదిక్ గుర్తు చేశారు। అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, కానీ ఓవర్ యాక్షన్ మాటలను వీడాలని సాదిక్ సూచించారు। ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా పారాషూట్ నేతలే ఎక్కువగా ఉన్నారు। ఈ నేపథ్యంలో ఎన్నికలో అన్ని రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ తలుపు తెరుచుకొని వేరే పార్టీల వారికి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఎన్నికలకు నామినేషన్ వేసే అతి కొద్ది రోజుల ముందు కూడా వాళ్లకు పార్టీలో చేర్చుకొని అలాంటి నేతలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్భం మనందరికీ తెలిసిన విషయం। టోటల్గా రాష్ట్రంలో దాదాపుగా ఏ జిల్లా చూసినా ఎక్కడ చూసినా కూడా పారాచూట్ నేతలకే ఎమ్మెల్యేలుగా ఎక్కువ అవకాశం కల్పించిన సంగతి మనకు అందరికీ తెలిసిన విషయం। సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ప్రజల తీర్పును ఎవరు కాదనలేము। అయినా కూడా ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు ఒక అడుగు ముందుకేసి వారు గెలిచిన తర్వాత విజయోత్సవ సభలలో మాట్లాడుతూ మేము వేరే పార్టీ వాళ్ళకు చేర్చుకోము, గెలిచిన తర్వాత వాళ్ళు మాకు శుభాకాంక్షలు తెలియజేసే సందర్భంలో మేము మీ పార్టీలో చేరుతున్నాము అని అలా ఇలా అనుకుంటూ మేము ఎవరికి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఈ ఎమ్మెల్యేలు చెప్పడం చాలా గర్వించదగ్గ విషయం। అరే, మీ దగ్గర ఉన్నదే మొత్తం పారాషూట్ నేతలే, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్న ఆ పార్టీ ఉన్న వాళ్ళకి మీరు చేర్చుకొని గెలిచిన తర్వాత మా కార్యకర్తలు కష్టం చేసిండ్రు, మా కార్యకర్తలకు నష్టం జరుగుతుంది, అందుకొరకే మేము వేరే పార్టీ వాళ్లకు మేము చేర్చుకోమనడం హాస్యాస్పదం। ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు అయితే ఓపెన్గా వీడియోలో మాట్లాడుతూ ఆ వీడియోలను ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్లలో గ్రూపులలో షేర్ చేసుకుంటూ మేము మా పార్టీ నుంచి మేము వేరే పార్టీ వాళ్ళకు చేర్చుకోము, మా పార్టీలో చాలామంది ఉన్నారు అని గాంభీరం పోతూ మాటలు మాట్లాడడం చాలా వింతగా కనిపిస్తుంది। అరే, మీ దగ్గర ఉన్నది మొత్తం పారాషూట్ నేతలే, ఒకసారి మీరు లెక్క వేసుకోండి, మీ దగ్గర ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరు ఉండరు, కాంగ్రెస్కు సేవ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు। ఎన్నికలకు వారం రోజుల ముందు టికెట్ తీసుకుని వచ్చి మీరు గెలిచి మేము వాళ్ళని తీసుకోము వీళ్ళని తీసుకోము, వాళ్ళ నుంచి మాకు వాళ్ళు అనుభవించి ఇప్పుడు మా దగ్గర వచ్చి అనుభవించాలనుకుంటున్నారు। అరే, మీ దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం గతంలో అనుభవించిన నాయకులే, వాళ్ళే ఇప్పుడు అనుభవిస్తున్నారు। కార్యకర్తలు కానీ చోటా మోటా నాయకులు కానీ ఎక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో। కేవలం పారాషూట్ నేతలే ఈరోజు అధికారం చెలాయిస్తున్నారు। దయచేసి ఇలాంటి గాంభీరం పోతూ మాటలు మాట్లాడకుండా, ఎందుకంటే రాజకీయం ఎప్పుడు ఏమైతే తెలియదు, ఏరో మీరు అదృష్టం ఉంది, ప్రజల తీర్పుకు మీరు
గెలిచినారు, దానికి ఎవరైనా కాదనలేము. ప్రజల తీరుగా అందరూ శిరస్సు వహించేదే. అయినా కూడా మీరు ఈ రకంగా చిన్న చూపుగా మాట్లాడడం నాయకుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, అస్సలు ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరో డూప్లికేట్ కాంగ్రెస్ ఎవరో అందరికీ తెలిసిందే. మీరు ఈ రకంగా మాట్లాడడం తగదని నేను ఒక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నేతగా మీకు హితవు పలుకుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.